అల్హమ్దులిల్లాహి వకఫా వసలామున్ అలా ఇబాదిహిల్లదీన ఇస్తఫా అమ్మా బాద్. ప్రియమైన సహోదరులారా, సోదరీమణులారా, జీవితంలో సాఫల్యం పొందాలి అంటే ప్రత్యేకంగా మనిషి దగ్గర కొన్ని క్వాలిటీస్, కొన్ని సుగుణాలు ఉండాలి. అవే పెద్ద పెద్ద సుగుణాలు, పెద్ద పెద్ద కష్టపడటం, లేకపోతే పెద్ద పెద్ద వస్తువులు కాదు. కొన్ని సుగుణాలు, వీటి మీద నడిస్తే ఇన్షా అల్లా మీద నమ్మకం ఉంది, మన జీవితం మొత్తం కూడా సుఖ సంతోషాలుగా ఉండొచ్చు. అవేంది చూడండి ప్రియమైన సహోదరులారా, ఇంతకు ముందు కూడా మనం చాలా చోట్ల చాలా సమయాల విషయంలో మనం వింటూనే ఉంటాం. కానీ అన్నిటికంటే పెద్ద విషయం వినటం కంటే, చెప్పటం కంటే ఆచరణ చాలా పెద్ద గొప్ప విషయం. ప్రియమైన సహోదరులారా, జీవితంలో సాఫల్యం దేన్ని అంటారు? అసలు సాఫల్యం ఏంది? మనిషి ఇహలోకంలో పరలోకంలో ఏం కావాలి అనుకుంటున్నాడు? ఏం కావాలి? ఎవరికైనా సరే, మనిషి అన్న తర్వాత అది ఎవరైనా సరే, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అందరూ కూడా దీంట్లో వస్తారు. అయితే ప్రేమైన సహోదరులారా, సోదరీమణులారా, చూడండి, మనిషి ప్రపంచంలో పుట్టేటప్పుడు పుట్టంగానే కొన్ని రోజుల తర్వాత మనిషి నేర్చుకుంటా పెద్దోడు ఎలా అవుతాడో, పెరుగుతాడో, పిల్లవాడు స్కూల్కి పంపిస్తారు, స్కూల్ నుంచి కాలేజీకి పంపిస్తారు, కాలేజీ నుంచి మళ్ళీ జాబు, లేకపోతే ఏదైనా పని. జీవితాంతం మొత్తం కూడా మనిషి ఏం కావాలి అనుకుంటాడంటే మనశ్శాంతి. చూడండి, మనం సంపాదించేది, మనం పనులు చేసేది, మనం ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో మనం పుట్టినప్పుడు కానించి చనిపోయే వరకు ప్రతి పని వెనకాల, ప్రతి పనితో పాటు ఒక విషయం ఉండిద్ది, కామన్ విషయం. అదేంటంటే మనశ్శాంతి. మనశ్శాంతి మనశ్శాంతి లేదనుకోండి, మనిషి చేయడు, చేసినా కానీ మనసుతో చేయడు. ప్రేమన సహోదరులారా, సోదరిమణులారా, అసలు విషయానికి వచ్చేద్దాం మనం. అసలు మాటకి తరపున, ఎందుకంటే వీడియో పెద్దది కాకుండా, మనిషికి అన్నిటికంటే పెద్ద వస్తువు మనశ్శాంతి. మనశ్శాంతి రావాలి అంటే కొన్ని విషయాలు. అదేంటంటే అందరూ చాలా ఋషులు, మునులు, అలాగనే పండితులు, అలాగనే ప్రొఫెషనల్స్, అలాగనే ఉపాధ్యాయులు చాలామంది చెప్తానే ఉంటారు. ఏంటిదంటే అది మనిషి మనశ్శాంతిగా ఉండాలి అంటే అన్నిటికంటే ముందు మనస్సులో ఏ చింత, ఏ చీకు, ఏ బాధ, ఏ కష్టం లేకుండా, ఏ అత్యాశ, ఏ నిరాశ, ఏది కూడా లేకుండా మనస్సుని ఎప్పుడు ఖాళీగా ఉంచాలి. ఒక చింతన పెట్టుకున్నాం అనుకోండి, మనశ్శాంతిగా ఉండలేడు. మనశ్శాంతిగా ఉండాలి అంటే ఎక్కడ మాట అక్కడ అవసరం లేని విషయాలను మనం వదిలేయాలి. ఉదాహరణకి క్షమించాలి, సహనంగా ఉండాలి, ఓర్పుతో ఉండాలి. అలాగనే మన పని మీద ధ్యాస చూపియాలి, వేరే వాళ్ళ పనుల మీద, వేరే వాళ్ళ యొక్క చెడుల వెనకాల పడకూడదు. అలాగనే చాడీలు చెప్పకూడదు. అలాగనే మన యొక్క మనసుతో ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఎవ్వరు గురించి కల్లా కపటం ఏదీ లేకుండా అందరినీ క్షమించేయాలి. ఈ యొక్క కొన్ని వస్తువులు మన జీవితంలో వస్తే ఇన్షాల్లా అల్లా మీద నమ్మకం ఉంది, అల్లాహ్ తఆలా మనందరికీ ఇహలోకంలో పరలోకంలో సాఫల్యం అయ్యే భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.